ఉత్సవంలో మన గ్రామ పెద్దలు అలాగే వర్తక వాణిజ్య సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరితో కలిపి ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మీటింగ్ పెట్టుకొని 3 రోజుల తేదీలు నిర్ణయించడం జరిగింది. మే 10, 11, 12. కానీ ఈరోజు రాజకీయ దురుద్దేశంతోనో లేదంటే మరి ఇంకా ఏ కారణంతోనో తెలియదు, కానీ ఈరోజు ఇక్కడ మన ట్రైబల్ మినిస్టర్ గారు వచ్చేసి ఆ డేట్లు మార్చాలని చెప్పేసి పట్టుపట్టి ఇక్కడ మాకు జిల్లా అధికార యంత్రాంగంతో ఈరోజు మీటింగ్ అని చెప్పేసి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పిఓ గారు, జేసీ గారు అందరూ ఉండగా ఈరోజు మా దగ్గరికి వచ్చేసి డేట్లు మారుస్తామని చెప్పేసి ఈరోజు మాకు చెప్పి నిజంగా ఉత్తరాంధ్ర దైవం అమ్మవారు శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీస్తూ ఇక్కడ గ్రామస్తులందరినీ కూడా మనోవేదనకు గురి చేసేటటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అందువల్ల మేము ఏదైతే మా ఉత్సవ కమిటీ అలాగే ఆలయ కమిటీ ఎవరైతే ఉన్నామో సభ్యులందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ రకంగా రాష్ట్రంలో ఉందంటే ఏ దేవుడిని కూడా ప్రతిష్టను దిగజార్చే పరిస్థితులు ఎక్కడ కూడా వదలట్లేదు. చివరికి మా ఏజెన్సీ గిరిజన ఆరోగ్య దైవం మా అమ్మవారి మా మోదకొండమ్మ అమ్మవారిని కూడా వదిలే పరిస్థితిలో వీరు ఉన్నారంటే నిజంగా వీళ్ళు ఏ రకంగా దిగజారిపోతున్నారో రోజు రోజుకి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా చూస్తుంటే కేవలం మీరు ఏ గుడిని కూడా వదిలే పరిస్థితి లేదా అని చెప్పేసి అడగాలనిపిస్తుంది మాకు. ఇక్కడ మీరు ఎటువంటి రూపాయి ఇవ్వకపోయినా సరే మేము ప్రజల దగ్గర చందాల రూపంలో వసూలు చేసి రూపాయి వసూలు చేసి మేము ఈ పండుగ నిర్వహించుకుంటున్నాం. మీరు చెప్తున్నారే ప్రతి సంవత్సరం మేము కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. మీరు అబద్ధాలు చెప్పడం అయితే మీకు వెన్నతో పెట్టిన విద్య. కానీ మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పటి వరకు గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో అంటే 2023, 24 సంవత్సరంలో కానీ 25 సంవత్సరంలో కానీ గత 2 సంవత్సరాల పాటు మీరైతే రూపాయి కూడా ఇవ్వలేదనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ సంవత్సరం కూడా మీరు ఏదో ఇస్తారని చెప్పేసి మేము పండగ చేయట్లేదు. మీరు ఏదో ఇస్తారు, మేము ఏదో మిగిలించేసుకుందాం, దోసేసుకుందాం అని కాదు. ఏం జరిగినా సరే అమ్మవారి ప్రతిష్టను ఇంకా పెంచుకొని వెళ్ళాలి. అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరిపించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి నాతో పాటు ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ సభ్యులందరూ ఉన్నారు, అలాగే గ్రామస్తులందరూ ఉన్నారు. తప్ప ఏదో మీరు ఇచ్చే డబ్బులతో చేస్తున్నామన్నది పొరపాటు అని చెప్పేసి ఇది విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. దయచేసి అమ్మవారి భక్తులందరూ కూడా గమనించాలి. కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో ఈరోజు అమ్మవారి తేదీలను అయితే మార్చడం జరిగింది. దయచేసి అందరూ కూడా గమనించాల్సిందిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను.